అనమాట ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత ఎమోషనల్ గా వెళ్తుంటది త్రూ అవుట్. ఎమోషన్ అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ నిజంగా రియల్ లైఫ్ స్టోరీని ఒక నజీబ్ అనే క్యారెక్టర్ని, అతను ఒక్కడి క్యారెక్టరే కాదు, గల్ఫ్ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు అనేది చాలా బాగా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. సో మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎడారిలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ, సో అన్నీ చాలా బాగున్నాయి. వచ్చి థియేటర్లోకి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. 3 hours ఉంది. 3 hours కూడా మామూలుగా ఎక్కడ అసలు నిజంగా యాక్టింగ్ సినిమా మాత్రం తీసుకెళ్లారు. అసలు సినిమా ఇంత లాంగ్ అనుకున్నా కానీ సినిమా మాత్రం నిజంగా అసలు అల్టిమేటెడ్ భయ్య. నిజంగా అమల్ పాల్ యాక్టింగ్ కానీ, అసలు పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ డిఫరెంట్. అసలు స్టోరీ అయితే అల్టిమేటెడ్, డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అబ్బో చెప్పకపోతే చాలా బాగుంది. ఆ ఎమోషన్ సాంగ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. సినిమా 3 hours ఉంటుందని కానీ మొత్తం సినిమా మాత్రం ఒక లెవెల్ లో తీసుకొని నిజంగా చాలా మంది ఆశతో దుబాయ్ కానీ వేరే కంట్రీలకు వెళ్లే వాళ్ళు కూడా ఈ వీసాలు కానీ పాస్పోర్ట్ల వల్ల చాలా స్ట్రగుల్స్ పడే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. మెయిన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాం, ఏంటి అసలు వీసా వల్ల ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయనేది మాత్రం క్లియర్ గా చూడండి. నిజంగా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఏమంటారు, ఇట్లా మన ఒక కమిట్మెంట్ అనేది లేకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఎవరో వీసా మీద వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఎంతమంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కానీ చాలా డిఫరెంట్ గా చూపించారు, చక్కగా చూపించారు. నిజంగా ఏంటంటే వీసా వేరే వాళ్ళ వీసా మీద వెళ్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించి చాలా బాగుంది. నిజంగా సినిమా అయితే అల్టిమేట్ అభయ్య, నాకు బాగా నచ్చింది. సూపర్. నిజంగా బయట కంట్రీలకు వెళ్ళాలంటే ఎంత భయపడాల్సిన పరిస్థితి ఉందంటే నిజంగా అది చాలా మంది తెలియదు. ఏదో డబ్బులు వస్తాయి, ఎక్కువ జీతాలు వస్తాయి అని చెప్పేసి ఆశ పెడితే వెళ్ళిపోతారు భయ్య. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అంత బాగా కనెక్ట్ అయింది. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే నిజం చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ, అసలు ఆయన బాడీ ఎట్లా అయిపోయాడు అన్న దాన్ని నిజంగా అల్టిమేట్ అంటే అల్టిమేట్. సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్ భయ్య. ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ సంపాదించాలన్న ఆశతో బయట దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి, తెలుసుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ భయ్య. థ్యాంక్ యూ. చెప్పనా ఇప్పుడే ద గోట్ మూవీ చూసిన. నిజంగా అంటే ఇక్కడ మన దేశమే చాలా బాగుంది కదా బ్రో. మన దేశంలో ఉండి ఏదో ఒక పని చేసుకున్నాం అంటే ఏం పని చేసినాం కాదు, మన దేశంలోనే చాలా బాగుంది కదా. ఎక్కడో వెళ్ళి నిజంగా ఒక గొర్రె లైఫ్, నిజంగా ద గోట్ లైఫ్ అని ఉంది కదా. గొర్రె జీవితం ఎంత దారుణంగా ఉంటుందో దానికంటే రెట్టింపు చూపించాడు భయ. నిజంగా అసలు ఏం యాక్ట్ చేశాడు భయ పృథ్వీరాజ్. కళ్ళకు అద్దినట్టుగా మొత్తం ఎమోషనల్, అసలు కళ్ళలో నీళ్లు వచ్చినాయి భయ. ఆ ఎడారిలో అన్ని రోజులు ఇబ్బంది పడి వాటర్ కోసం పాపం అసలు ఏం అనిపించిందంటే అసలు మీరు చూడాలి భయ. ఇలాంటి సినిమాలు చూడాలి. నేను చాలా రోజుల బ్యాక్ మారియన్ అని మన ధనుష్ మూవీ చూసిన. ఆ మూవీ చూసినప్పుడు కూడా క్లైమాక్స్ లో చాలా ఫీల్ అయినా, చాలా బాధపడ్డా. దాని తర్వాత చాలా రోజుల తర్వాత నేను చాలా ఫీల్ అయినా బ్రో ఈ మూవీ చూసి.